सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. సర్వే అంటే అందరూ, భవంతు అంటే సంతోషంగా, సుఖినః సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. సర్వే అందరూ, సంతు సర్వే సంతు అంటే అందరూ, వ్యాధు నిరామయ అంటే వ్యాధులు లేకుండా ఉండాలి. సర్వే భద్రాన్ని పశ్యంతు అంటే అందరూ శుభాన్ని మంగళాన్ని చూడాలి, అదృష్టాన్ని పొందాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరు దుఃఖం పాలు కాకూడదు, బాధపడకూడదు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం పుల్లింగ శబ్దాలకి విసర్గ వస్తుంది అని చెప్పుకున్నాం. లైక్ సింహ, గజ అట్లాగా. బహువచనం, ద్వివచనం, బహువచనాలు చూసాం మనం. అంటే సింహ, సింహౌ, సింహాహ అనేది మనం చూసాం పుల్లింగ శబ్దం కదా. స్త్రీలింగ శబ్దాలకు వస్తే మనం 2 ఎండింగ్స్ వస్తాయి. అంటే జనరల్ గా వచ్చే మనం ముందు నేర్చుకుంటున్నాం అనమాట. కష్టమైనవి ఎక్సెప్షన్స్ కేసెస్ తర్వాత వస్తాయి. జనరల్ గా పుల్లింగ శబ్దాలు విసర్గతో ఉండేవి చూసాం మనం. స్త్రీలింగ శబ్దాలు ఆకారాంత ఎండింగ్, లైక్ సీత అలా ఉంటుంది. సీత అనేది ఆకారాంతం. అట్లాంటి పేర్లన్నీ అనమాట. రమ్య అలాంటివన్నీ కూడా మనకి ఆకారంతో, దీర్ఘాకారంతో ఎండ్ అవుతాయి స్త్రీలింగ శబ్దాలు. ఇంకా కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఈకారంతో ఎండ్ అవుతాయి. అంటే ఉదాహరణకి మాధురి అని ఉందనుకో, అది ఈకారంతో ఎండ్ అవుతుంది. మనం హ్రస్వం వాడతాం కానీ యాక్చువల్ గా అది దీర్ఘం ఉండాలి. ఈకారంతో ఎండ్ అవుతాయి. సో స్త్రీలింగ శబ్దాలు ఈకారంతో ఎండ్ అవ్వచ్చు, ఆకారంతో ఎండ్ అవ్వచ్చు. పుల్లింగ శబ్దాలు విసర్గతో ఎండ్ అవుతాయి. ఇప్పుడు వచనానికి వచ్చినప్పుడు ఏకవచన, ద్వివచన, బహువచనాలు అని 3 ఉంటాయి. పుల్లింగానికి ఎలా ఉంటాయండి? పుల్లింగానికి ఉండేటప్పుడు సింహ, సింహౌ, సింహాహ. మీరు కావాలంటే స్క్రిబుల్ చేసుకోవచ్చు. అంటే అహ ఔ ఆహా గుర్తుపెట్టుకోండి. అహ ఔ ఆహా అనేది చివరిలో ఉంటుంది అనమాట. అంటే ఏకవచనంలో అహ అంటే విసర్గ, ద్వివచనంలో ఔ ఔకారం వస్తుంది, బహువచనంలో ఆహా అంటే సింహ, సింహౌ, సింహాహ, గజ, గజౌ, గజాహ. ఇది పుల్లింగానికి. ఇప్పుడు పుల్లింగంలో ఎవరు అని అడగాలనుకోండి, ఎవరో అని అడగాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దానికి లింగభేదం ఉంటుంది. అదేమో అనుకున్నాం మనము కహ, కా, కిం. కహ అంటే పుల్లింగంలో ఎవరు, కా అంటే స్త్రీలింగంలో ఎవరు, కిం అని అంటే నపుంసకలింగంలో ఎవరు లేక ఏమి, వాట్. ఇది మనం చెప్పుకున్నది. ఇప్పుడు ఈ కహకి మళ్ళీ పుల్లింగంలో ఎవరు అన్న కహకి మళ్ళీ నంబర్ ఉంటుంది. సింగులర్, డ్యూయల్, ప్లూరల్. అవి ఏముంటాయి? కహ, కౌకే. ఈ కహ, కౌకే అని వచ్చినా మీకు ఆన్సర్ వచ్చేప్పుడు కహ ఏషః కహ అని అన్నాను అనుకోండి. ఏషః వచ్చినప్పుడు కహ, ఏషః కహ. ఇక్కడ రెండోది మనకి అప్పుడు ఆన్సర్ సపోజ్ ఏషః సింహః అని అన్నాను నేను. రెండోది ఏమొస్తుంది? ఏతౌ సింహం. ఇక్కడ ఏమవుతుంది? ఏషఃకి ఏమొస్తుంది? ఏషః, ఏతౌ, ఏతే అని వస్తాయి. అంటే ఏషః సింహః, ఏతౌ సింహౌ, ఏతే సింహాః. ఇక్కడ ఏషః. ఇప్పుడు కహ వచ్చినప్పుడు కూడా కహ, కౌ, కే ప్లూరల్ లో గమనించండి. కహ, కే, కాహ అని రావట్లేదు. కహ, కౌ, కే అని వస్తుంది. కే అనేది ప్లూరల్ లో వస్తుంది ఎవరు అనే దానికి పుల్లింగంలో. అదే మీకు మాటల్లోకి వచ్చినప్పుడు సింహ, సింహౌ, సింహాహ అని వస్తుంది. సింహే అని రాదు. ఇవి కొంచెం గమనించుకోవాలి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఈ డిఫరెన్సెస్ గుర్తు పెట్టుకుంటూ చేయాలి మీరు. అంటే ఏషః కహ, ఏషః సింహః, ఏతౌ కౌ, ఏతౌ సింహౌ, తర్వాత ఏతే, ఏతే కే, ఏతే సింహాహ అని చెప్పాలన్నమాట. అది అంతేగాని అక్కడ కే అని ఉంది కదా అని ఇక్కడ సింహే అనకూడదు. సో ఇది పుల్లింగానికి సంబంధించి ఇవన్నీ ఎక్సర్సైజులు చేసాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మనం అడ్వాన్స్ అవుతున్నాం. చిన్న చిన్న కన్ఫ్యూజన్లు ఉన్నాయి ఇక్కడ. మీకు అర్థమవుతున్నాయో లేదో. అంటే ఒక ఎక్సర్సైజ్ పట్టుకొని మెకానికల్ గా రాసుకుంటూ పోతే మీకు డౌట్లు రావు. ఇవన్నీ కూడా జంబులు చేసి రాయాల్సి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభం అవుతాయి. అందుకని మీకు ఇవి జాగ్రత్తగా గమనించుకుంటూ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా మీరు చేయాలి. ఇప్పుడు స్త్రీలింగంలోకి వద్దాం. ఇప్పుడు
కహ కౌ కే అని చూసాం. స్త్రీలింగంలో కహ ప్లేస్ లో ఏమొస్తుందండి? కా. ఎవరు అని స్త్రీలింగంలో కా అని వస్తుంది. దీనికి ద్వివచనంలో కా కే. అక్కడ మీరు చూడండి, కహ కౌ కే పుల్లింగంలో బహువచనంలో ఏమొచ్చిందో స్త్రీలింగంలో ద్వివచనంలో అది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. శబ్దాన్ని బట్టి మీరు అది పుల్లింగ శబ్దము స్త్రీలింగ శబ్దాన్ని బట్టో ఆ కేని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కహ కౌ కే అంటే పుల్లింగం, స్త్రీలింగంలో కా కే కాహ, పుల్లింగంలో బహువచనం, స్త్రీలింగంలో ద్వివచనంలో కనిపిస్తుంది, కానీ రెండింటికి తేడా ఉంటుంది శబ్దాన్ని బట్టి. అది మనకి ఎక్సర్సైజ్లు చేస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్త్రీలింగ శబ్దాల్లో 2 రకాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒకటి ఆకారాంతం, ఇంకొకటి ఈకారాంతం. ఆకారాంతంలో ఎవరు అనేది కలపాల్సి వస్తే కా కే కాహ, ఏకవచనంలో కా, ద్వివచనంలో కే, బహువచనంలో కాహ. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. ఏకవచనంలో స్త్రీలింగ శబ్దంలో అజా అని ఉంది. అజా అంటే ఆడమేక, అజహ అంటే మగమేక, గుర్తుపెట్టుకోవాలి. అజహ అని మగమేకల్ని చెప్పాల్సి వస్తే 2 మగమేకలు అంటే అజౌ, అలాగే మోర్ దాన్ 2 మగమేకలు బహువచనం అయితే అజాహ అని చెప్పాలి. అదే అజా అని అంటే ఇక్కడ అజా అనేటటువంటిది స్త్రీలింగంలో శబ్దం కనుక, ఆకారాంతం కనుక ఆడమేక అజా. దీనికి ద్వివచనంలో అజే అంటే కా కే అజే అని వస్తుంది అనమాట. అజే అంటే 2 ఆడమేకలు అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ అజాహ, అజాహ అంటే ఇక్కడ 3వ దాంట్లో బహువచనంలో కాహ అని వస్తుంది. అంటే అజా అజాహ అహ అంటే ఇక్కడ ఏమేమి వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి. ఆ ఏకవచనంలో, ఏ ద్వివచనంలో, ఆహ బహువచనంలో, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అజా అజే అజాహ. అర్థమైందండి ఇంతవరకు కన్ఫ్యూజన్ లేకుండాను? కా కే కాహ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమనొచ్చనమాట, ఇది ఏషా కా, ఇది ఏమిటి అని అడగాలనుకోండి ఒక ఆడమేకని, ఏషా కా అని అంటాను. అంటే ఏం చెప్పాలన్నమాట, ఏషా అజా అని చెప్తాను అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, ఏతే కే, ఏతే అజే. సరే ముందుకెళ్తే వస్తాయనుకోండి అది. సో మీరు ఇందులో స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంత శబ్దాలకి ఏకద్వి బహువచనాల్లో ఆ, ఏ, ఆహా అని వస్తాయి. అజా అజే అజాహ. అలాగే ఇక్కడ అజా బదులు లత ఉంది. లతాకి ఏమొస్తాయి? లత, లతే, లతాహ, లతాహ. లతాహ. ఎస్. మాలా, మాలే, మాలాహ, మాలాహ. మాలాహ, మాలాహ. మాలాహ్, మాలాహ్ అని వదలకూడదండి, మాలాహ అనాలి. మాలాహ. కలిక, కలికే, కలికాహ. అర్థమైంది కదా? ఒక్క మొగ్గ, 2 మొగ్గలు, ఎక్కువ మొగ్గలు, అనేకమైన మొగ్గలు. తర్వాత ఇది కూడా చెప్పండి. మక్షిక, మక్షికే, మక్షికాహ, మక్షికాహ. కరెక్ట్. పిప్పీలిక, పిప్పీలికే, పిప్పీలికాహ. చీమలు. ఛాత్ర, ఛాత్రే, ఛాత్రాహ. అంటే విద్యార్థిని అన్నమాట. అధ్యాపిక, అధ్యాపికే, అధ్యాపికాహ, కాహ, అధ్యాపికాహ. పేటిక, పేటికే, పేటికాహ. పత్రిక, పత్రికే, పత్రికాహ. చాలు, ఇక్కడ వరకు మీరు చాలు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంత శబ్దాలు ఉంటాయి, ఈకారాంత శబ్దాలు ఉంటాయి. అది అందుకని ఇప్పుడు ఈకారాంత శబ్దాలు చూద్దాం మనం. ఈకారాంత శబ్దాలకు ఎలా వస్తుందంటే ఈ కాకే కాహ సేమే. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ హూ అనేటప్పుడు స్త్రీలింగంలో కాకే కాహ, ఏకవచనంలో కా, ద్వివచనంలో కే, బహువచనంలో కాహ, ఇది మారదు. ఓకే. ఇప్పుడు నర్తకి వచ్చింది ఇక్కడ. ఇందాక కలికా అని వస్తే ఆ, ఏ, ఆహ, కలికా, కలికే, కలికాహ, లత, లతే, లతాహ, ఈ విధంగా చదివాం మనం. ఈ వస్తే ఏం చేయాలి, నర్తకి అన్నప్పుడు నర్తక్యౌ, నర్తక్యః అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, ఈ, యౌ, యహ అని గుర్తుపెట్టుకోండి. ఏకవచనంలో ఈ స్త్రీలింగ శబ్దాలకి, ద్వివచనంలో యౌ,
బహువచనంలో యహ, అది కలపాలి. నర్తకి ప్లస్ యౌ, నర్తక్యౌ. నర్తకి ప్లస్ యహ, నర్తక్యః. గుర్తుపెట్టుకోండి, నర్తక్యః హ్రస్వం, నర్తక్యాః అనకూడదు. అక్కడ దీర్ఘం పెట్టకూడదు పొరపాటున కూడా, మాట మారిపోతుంది. అందుకని నర్తకి, నర్తక్యౌ, నర్తక్యః. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నారి ఉందనుకోండి, యౌ యహ పెడితే ఏమవుతుందండి? నారీ. నారీ, నార్యౌ, నార్యః. ఓకే. ఘటీ, ఇంకొక రెండు సార్లు. ఘట్యౌ, ఘట్యః. భిక్షుకి, భిక్షుక్యౌ, భిక్షుకః. భిక్షుక్యః. భిక్షుక్యః. కర్తరి, కర్తర్యౌ. కరెక్ట్. ఇది కర్తర్యః. కరెక్ట్, వండర్ఫుల్. అంటే ఈ యౌ యహ కలుపుతూ ఉండాలి. ఇది చదవండి తర్వాత ఇంకా. చాలని, ఆ. చాలన్యౌ, చాలన్యః. చాలని అంటే జల్లెడ, లేఖిని, మనం పిండి జల్లించుకుంటాం కదా. లేఖని, లేఖని, లేఖన్యౌ, లేఖన్యః. వండర్ఫుల్, వెరీ వెరీ గుడ్. అంకని, అంకన్యౌ, అంకన్యాః. నది, నద్యౌ, నద్యః. నేను ఒక మాట అడుగుతాను, నాకు ఎలా వస్తుందో చెప్పండి. స్త్రీ అని ఒక మాట ఇచ్చాను నేను మీకు. స్త్రీ అనేది కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దమే. స్త్రీ, దీనికి ఎలా వస్తాయండి? ఎవరైనా చెప్తారా? స్త్రియౌ, 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 ఆ, స్త్రియః. స్త్రియః. కరెక్ట్ కరెక్ట్, వండర్ఫుల్. స్త్రియః. స్త్రీ, స్త్రియో, స్త్రియః. స్త్రీ, స్త్రీయౌ, స్త్రియౌ. స్త్రీ అంటే ఒక్క స్త్రీ, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు కంటే ఎక్కువ స్త్రీలు, అదనమాట. స్త్రీ, స్త్రీయౌ, స్త్రీయః. అలా గుర్తు. అంటే మీకు యౌ యహాలు ఎలా వచ్చాయని విడిగా అది ఒక్కటే వచ్చే ఎగ్జాంపుల్ గా స్త్రీని చెప్పాను అనమాట. వీటిలో సంధి అవుతుంది. నది అంటే నద్దు ప్లస్ ఈ ప్లేస్ లో ఇది, ఈ ప్లేస్ లో యౌ రావాలి. అంచేత నద్దు ప్లస్ యౌ, నద్యౌ. మీరు ఎప్పుడు కూడా ఇది ఎలా అవుతుంది, నది నద్యౌ ఎలా అవుతుంది అంటే ఇలా చూసుకోవాలి మీరు. నదిలో ఏముంది, మనకి ఫస్ట్ వర్ణమాల పుస్తకంలో చదివినప్పుడు మనం స్కిప్ చేసేసాం, అక్కర్లేదులే అని. ఇప్పుడు ది అంటే ఏమిటి? ఉద్దు ప్లస్ ఈకారం. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయండి? నదిలో ఉన్ ప్లస్ ఆ ప్లస్ ఉద్దు ప్లస్ ఈ, ఇది ఉన్నది. సో ఇప్పుడు మనం ఈని మారుస్తున్నాం, ఈ ప్లేస్ లో యౌ పెడుతున్నాం. అంచేత ఇది నద్ ప్లస్ ఈ అని ఉంది. ఆ ఈ ప్లేస్ లో యౌ పెట్టండి. నద్ ప్లస్ యౌ, నద్యౌ. అలాగే ఇక్కడ యహ పెట్టాల్సి వస్తే బహువచనంలో నద్ ప్లస్ యహ, నద్యః. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా స్త్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు స్త్రీ, స్త్రీయౌ. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ షార్ట్ అవుతుంది. ఎందుకంటే స్త్రీయ అంటే స్త్రీయౌ అని రాయకూడదు. అదొక్కటి ఉదాహరణ చెప్పాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ కా ఉపయోగం తీసుకొస్తున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం ఇందులో? కా, ఏ అంటే ఇప్పుడు ఏకవచన ద్వివచనాల్లో చూస్తున్నాం స్త్రీలింగ శబ్దాలు. మనం ఇక్కడ మళ్ళీ ఈకారాంత శబ్దాలు ఇచ్చాం. అంటే ఇక్కడ ఏముంది? కా లేఖని, కే లేఖన్యౌ. అంటే ఇక్కడ లేఖని లేఖన్యవే ముఖ్యంగాని, కా కే అన్నప్పుడు మీకు కా అంటే ఏకవచనం అని తెలియాలి, కే అంటే ద్వివచనం అని తెలియాలి. ఇప్పుడు ఇక్కడ కా కే, ఇప్పుడు కా ఇది, ఈ కా ఇది అంటే ఇక్కడ ఏషాక అనుకోండి అని అనుకోవచ్చును. సరే, అది అక్కర్లేదు. ఇక్కడ వరకు మనం కేవలం ఈ శబ్దాన్ని గుర్తుపెట్టి ఆ శబ్దానికి ఏకవచన ద్వివచన శబ్దాలు చెప్పాలి. లేఖని, లేఖన్యౌ. రైట్, గుడ్. అంకని, అంకన్యౌ. ఇదేంటిది? ఇది సూది. సూది సూచి, ఏమంటాం? సూచి, సూచి. సూచి, సూచి. ఇది సూచ్యౌ, సూచ్యౌ, సూచ్యౌ. కరెక్ట్. ఇది సూచ్యౌ, సూచ్యౌ. అంటే మీరు అంకికం. ఒకటే అంకని. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటే, అంకని. సూచి అన్నప్పుడు చి అనేది హెచ్ ప్లస్ ఈ ప్లేస్ లో యౌ పెట్టండి. సూచ్ ప్లస్ యౌ, సూచ్యౌ. అలా అన్నమాట. మనకి క్లారిటీ వస్తుంది అట్లా అర్థం అంకని, చేసుకోండి. అంకన్యౌ. కరెక్ట్. అంకని, ఇది అంకన్యౌ. ఈ మాట మనకి రాలేదు. ఇది నైఫ్ కదా, చురి. నైఫ్ ని చురికా అని అంటాం. చురికా. ఇక్కడ మీరు చూడండి, ఇది ఆకారాంతం వచ్చింది. చురికాకి ఏమొస్తుందండి ద్వివచనంలో? చురికాః. చురికై. చురికే వస్తుంది.
చురికే చురికే. వండర్ఫుల్, కరెక్ట్. చురికే చురికా, చురికే. నేను ఇదే అన్నది, చురికే మీకు ఎప్పుడైతే జంబుల్ చేశాడో మీకు అప్పుడు మీకు ప్రాక్టీస్ బాగా వస్తుంది. సో ఈ జంబుల్డ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీరు శ్రద్ధగా గట్టిగా అంటూ రాసుకుంటే దట్ హెల్ప్స్ యూ టు రిమెంబర్ ది థింగ్స్ అండ్ క్యాజువల్లీ యూజ్ దెమ్ వైల్ స్పీకింగ్. అప్పుడు మనకి క్యాజువల్ గా హౌ టు స్పీక్ ఇన్ సాంస్క్రిట్ అనేది బికమ్స్ ఈజీ. ఓకేనా? ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఇదేంటండి ఇది? మక్షిక మక్షిక మక్షికే మక్షికే కరెక్ట్. ఇక్కడ పేటిక పేటికే మక్షిక కరెక్ట్. మక్షికే మక్షికహ రాదు, మక్షికహ అని మక్షిక అంటే మగైన. ఆ, ఇప్పుడు మనం స్త్రీలింగ శబ్దాలు చదువుతున్నాం కనుక మక్షిక అంటే మక్షిక మక్షికే పేటిక పేటికే కరెక్ట్. ఇది జా అజే కరెక్ట్. మాల మాలే బాలిక 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 బాలికే ఛాత్ర చెప్పొచ్చు. బాలికే లేదు కలిక ఛాత్ర, కలికే ఛాత్రే అలా ఛాత్ర చెప్పినా ఓకే, ఛాత్రే ఏదైనా పర్వాలేదు. ఓకే. కలిక కలిక కలిక. కలికే ఓకే, కలిక చాలండి. కలికే ఓకే, గుడ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పాం మనము? కా, కే, కాహ. కా ఏకవచనం, కే ద్వివచనం, కాహ అనేది బహువచనం. ఇప్పుడు ద్వివచనాలు కొన్ని పైన చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం కా, కాహ అంటే ఏకవచనం, బహువచనాలు స్త్రీలింగ శబ్దంలో చూస్తున్నాం మనం. ఇక్కడ కా అంటే ఏషాక, ఏషా వైద్య అని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ కేవలం శబ్దాలు యూసేజ్ చూస్తున్నాం కనుక ఓన్లీ శబ్దం రాద్దాము. వైద్య అంటే లేడీ డాక్టర్ అని అర్థం, వైద్య అంటే మేల్ డాక్టర్ అని అర్థం. అంచేత వైద్య చెప్పండి, నాకు మూడు చెప్పండి. వైద్యకి ఎవరైనా చెప్పండి, మధ్యలో ఏమొస్తుంది? కా, కే, కాహ. ఏం రావాలండి? వైద్యే వైద్య వై వైద్యే వైద్యాః. కరెక్ట్, వండర్ఫుల్. మార్జని మార్జన్య ఇది అయిపోయింది. స్థాళిక చెప్పండి. స్థాళికే స్థాళికే. ఉమ్. ద్విచక్రిక ఇప్పుడు ఎందుకు ద్విచక్రికా. దాన్ని స్థాళిక ఒత్తుతా పలకాలి. ఓకే, స్థాళిక. స్థాళిక ఉమ్, ఉమ్. స్థాళిక స్థాళికే. ఇది స్థాళికాః స్థాళికే రావాలి కదా, ఇక్కడ స్థాళికా స్థాళికాః. రావాలి. నువ్వు రెండు స్థాళికాః. ఉంటే స్థాళికే, స్థాళిక మధ్యలో స్థాళికే అంటే రెండు కంచాలు, స్థాళికాః రెండు కంటే ఎక్కువ కంచాలు, అదనమాట. స్థాళిక, అచ్చా, ఓకే. స్థాళికే, స్థాళికాః. ఇది చెప్పండి. ద్విచక్రిక ద్విచక్రికే ద్విచక్రికాః. ద్విచక్రికే చెప్పొద్దు, ద్విచక్రిక, ద్విచక్రికాః. ఈ ఎక్సర్సైజ్ అంతే, ఏకవచనం బహువచనమే, ద్వివచనం లేదు ఇక్కడ, చెప్పొద్దు. ఓకే. గృహగోధిక గృహగోధిక గృహగోధికాః. కరెక్ట్, గాయిక గాయికాః. కరెక్ట్. సూచి సూచాః. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. సూచి ఉమ్. సూచే. తుచ్యః. సూచే అంటే ఎక్కడ దేనికి వస్తుంది? రెండు అయితే ఇక్కడ మూడు ఉన్నాయి కదా, బహువచనం. ఓకే. సూచి, అక్కడ కూడా సూచే అని రాదు. ఈ కారాంతానికి ఏమొస్తుంది? మనం ఏం చెప్పుకున్నాం? ఈ కారాంతం ఉంటే ఈ యౌ యహ, యౌ ఈ యౌ యహ అంటే సూచి, సూచ్యౌ, సూచ్యః. ఇక్కడ ఈ కారం ఉన్నప్పుడు దీర్ఘం ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పుడు హ్రస్వం అయిపోతాయి. ఉచ్ ప్లస్ యౌ, ఉచ్ ప్లస్ యహ, చ్యౌ చ్యః అంచేత ఇక్కడ సూచి సూచ్యః. సూచ్యః అని చెప్పాలి. ఇక్కడ ఆకారాలు ఉన్నాయి, ఇక్కడ ఈ కారం ఉంది, ఇది తేడా అది. ఓకే. వెళ్ళని వేలన్యహ ఏమీ లేదు, చివరిలో నీ ఉంది కదా, ఇన్ను ప్లస్ యహ న్యహ, నీ అలా అనుకుంటే అర్థమైపోతుంది కదా. ఇన్ను ప్లస్ యహ, ఈ బదులు యహ, ఇక్కడ ఈ బదులు యౌ రెండు ఉంటే అట్లా వేలని వేలన్యౌ వేలన్యహ అని చెప్పాలన్నమాట. సో ఇది వేలని వేలన్యహ అని. తులా తులా ఇది ఆకారాంతం. ఆకారాంతానికి ఏమొస్తుంది? కాకే కాహ, ఆ ఏ ఆహ అంటే తులా, తులాహ తులాహ. తులాహ. కరెక్ట్, తులాహ. మధ్యలో ఏముంటుంది? తులా తులే ద్వివచనం. ద్వివచనం ఏముంటుంది? తులే, తులా, తులే. తులే, తులాహ అన్నమాట. ఓకే. రైట్. ఇది
నర్తకి నర్తక్యాః క్యాహ కాదు, హ్యః, నర్తక్యః. ఇది ఇప్పుడు దీనికి ఏం చేశాడంటే మనం ఇది ఎవరు అనే క్వశ్చన్ రూపంలో చేయడం కోసం అని చెప్పేసి ఇది కలిపారు. ఇందాక అన్నాను కదా నేను ఏషా వైద్య అన్నట్లు ఇప్పుడు ఆ ఏషా కూడా కలిపి చెప్పాడు. ఏషాకి ఏమొస్తాయి? ఏషా, ఏతే, ఏతాహ. ఏకవచనంలో ఏషా, ద్వివచనంలో ఏతే, బహువచనంలో ఏతాహ. ఏషా, ఏతే, ఏతాహ. కా, కే, కాహ. ఏషా కా, ఈమె ఎవరు? ఏతే కే, ఈ ఇద్దరు ఎవరు? ఏతాహ కాహ, వీళ్ళంతా ఎవరు అని. ఇక్కడ ఏషా వృద్ధ, ఏతే వృద్ధే, ఏతాహ వృద్ధాహ. గుర్తు పెట్టుకోండి, ఆకారం ఉంటే ఇలా వస్తుంది. ఏషా కా, ఏషా ఆ, అజ, ఏతే ఖే, ఏతే ఉమ్, అజే, ఏతః కః, కాహ, ఏతాహ. ఏతః కాదు, ఏతాహ దీర్ఘం ఉంది. ఏతాహ కాహ. ఏతాః కాహ, ఉమ్, ఏతాః అజాః. wonderful. ఏషా కా, ఏషా బాలిక, ఏతే ఖే, ఏతే బాలికే, ఏతాః కాహ, ఏతాః బాలికాః. ఏషా కా, ఏషా ఛత్ర, ఛాత్ర. ఉమ్, ఛాత్ర, ఏతే కే, ఏతే ఛాత్రే, ఏతాః కాః, ఏతాః ఛాత్రః. ఛాత్ర. ఏషా ఛాత్రాహ. ఛాత్ర ఆకారాంతం శ్రీలింగ శబ్దము. ఇంకా ఓకే ఛాత్రాహ ఓకే, అని చదవాలి, దీర్ఘం చదవాలి. ఓకే. ఛాత్రాః. ఓకే. ఏషా కా, ఏషా జనని, ఏతే కే, ఏతే జనన్యో, ఏతాః కాః, ఏతాః జనన్యః. ఈకారాంత కరెక్ట్ అండి. శబ్దాలు ఈ, యౌ, యహ. తల్లి, యః. ఇద్దరు తల్లులు, ముగ్గురు తల్లులు. ఎస్, ఇది ఇవన్నీ ఈకారాంత ఏషా శబ్దాలు. ఇంకా ఏషా కా, ఏషా పుత్రి, ఏతే కే, పుత్ర్యౌ, పుత్ర్యౌ. పుత్ర్యౌ. మంచిగా నోరు. కరెక్ట్, ఆ, సారీ. ఏతాః కాః, ఏతాః పుత్ర్యః. 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 తా కింద రా ఓహో, కింద యా. పుత్ర్యః. తర్వాత ఇంకో ఏషా పుత్రి అదొకసారి చెప్పరా? ఏషా కా అంటే ఏషా పుత్రి, ఈ కారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దం. ఏతే కే అంటే ద్వివచన స్త్రీలింగంలో. ఏతే పుత్ర్యౌ. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పుత్రి అంటే విడదీసుకోండి. మీరు ఏది వర్ణమాలకు వెళ్ళండి, పుత్ర ప్లస్ ఈ అని విడదీసుకోవచ్చు కదా దీన్ని. ఆ ఈ ప్లేస్ లో యౌ పెట్టారనుకోండి, పితృ ప్లస్ ఏమవుతుంది? త్ర్యౌ. అంటే తా కింద రా ఒత్తు కింద యా పెట్టి అవకారం ఇవ్వాలి, పుత్ర్యౌ అని వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ బహువచనంలోకి వస్తే ఏతాహ కాహ అంటే ఏతాహ పుత్ర్యః. పుత్రీలో ఈకారం బదులు యహ పెడితే పుత్రు ప్లస్ యహ, పుత్ర్యః అని పలకాలి. ఓకేనా? పుత్ర్యః. ఏషా కా, ఆ, ఏషా నర్తకి, ఆ, ఏతే కే, ఏతే నర్తక్యౌ, wonderful. ఆ, ఏతాః కః, ఏతాహ కాహ. ఏతాః కాః, ఏతాః నర్తక్యః. వండర్ఫుల్, వెరీ గుడ్. ఏషా కా, ఏషా మహిషి, ఏతే ఏతే కే, కే, ఏతే మహిష్యో, ఏతే ఏతాహ మహిష్యౌ. కాహ, ఏతాహ మహిష్యః. మీరు కిందవి కూడా చూసి ఎక్సర్సైజ్ చెయ్యండి. అన్ని ఒకలాగే ఉంటాయి. ఆకారాంత శబ్దాలు, ఈకారాంత శబ్దాలు 3 వచనాల్లో ఎక్సర్సైజులు చేయండి. మళ్ళీ మనం ఎల్లుండి కలుస్తాం. మహోదయ.